సార్ 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 కొంచెం లిఫ్ట్ ఉండి సార్. సార్ అబ్బో ధర్మం ధర్మం ధర్మం. లిఫ్ట్ 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 లిఫ్ట్. ధర్మం చేయండి బాబు. ఎవడరా నువ్వు? బుద్ధి లేదా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, అడుక్కోపోతే శుభ్రంగా పని చేసుకుని బతకొచ్చుగా. నీకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నువ్వు అడుక్కోట్లేదా లిఫ్ట్? ఏంట్రా పిచ్చ పిచ్చగా అవుతున్నావు? ఏం సార్ లిఫ్ట్ కావాలా? అవును సార్, ఫేస్ వాల్యూ రా. ఎక్కడికి వెళ్ళాలి? జగదంబ సెంటర్ సార్. నేను అటే వెళ్ళాలి. గాంధీనగర్లో సైట్ కొన్నాను, అలా చూసుకుని వెళ్దాం. ఓకే సార్, నాకేమైనా పనే బోంగా? నాకు కూడా కొంచెం వాసు తెలుసు సార్. పనండి. ఈ కొండల మీద ఇల్లు ఎలా కడతారండి? పునాది దిగుద్దా? ఎందుకు దిగదు? ముందు మీరు దిగండి, చెప్తాను. దిగండి సార్. ఇదేనండి, ఈ సైట్ మొత్తం మందే. వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగుందండి. ఆగ్నేయం వదిలిపోతుంది. అరే వాయువ్యం బాగుంది. నైరుతి పెద్ద కొండ. అవునవును. అరే ఈశాన్యం రోడ్డు పోటు. మీకు ఆకస్మిక ధనలాభం సార్. మరి ఈ పోటు ఏంటి సార్ ఇది? లిఫ్ట్ ఇస్తారని తీసుకొచ్చి అనవసరంగా కత్తి తీసుకొని చంపేసేటట్టున్నారు. బట్టలిప్పు. ఎందుకు సార్? చాలా దుర్మార్గం సార్ ఇది. నీకు లిఫ్ట్ అడగడం అలవాటు, నాకు నీలాంటి వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి తీసుకొచ్చి అన్ని దోచుకోవడం అలవాటు. తీస్తాను సార్. అవంగరంది అయ్యా తీస్తున్నాను సార్. చారల డ్రైవర్ చాలా బాగుంది, చందనా బ్రదర్స్ లో కొన్నావా? జోకులు ఎందుకులే సార్, మొత్తం కొట్టేశారు. ఓ 10 రూపాయలు ఇవ్వండి సార్, మీకు దండం పెడతాను. బస్ ఎక్కి వెళ్ళిపోతాను. 10 రూపాయలు ఎందుకురా? కామ్గా వెళ్ళి బస్ ఎక్కు, టికెట్ అడిగితే అది కూడా తీసేస్తానని చెప్పు, ఫ్రీగా తీసుకెళ్తారు. వెళ్ళు. వెళ్తాలే సార్. ఎవడన్నా లిఫ్ట్ ఇస్తే బాగుండే. లిఫ్ట్ లిఫ్ట్. ఉమాపతి గారు మీరా? వావ్ మిస్టర్ ఏవి రావ్, నువ్వేమిటి ఇక్కడ ఇలా? ఏం చెప్పమంటారు ఉమాపతి గారు, వాడెవడో లిఫ్ట్ ఇస్తానని ఇక్కడ తీసుకొచ్చి నన్ను మొత్తం దోచేసుకున్నాడు. మొత్తం దోచేసుకున్నాడా? అంటే అంటే ఏముందండి, వాచి ఉంగరం పర్సు మొత్తం దోచేసుకున్నాడు. ఇంకేం దోచుకోలేదు కదా? ఇంకేం సార్ దోచుకోవడానికి? ఈ డ్రైవర్ తప్ప. మీకు దండం పెడతాను, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? వచ్చు. ఏమీ లేదు, నేను కొంచెం తాగి ఉన్నాను, డబుల్స్ నడపడం కష్టం. నీకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి నువ్వు ముందు కూర్చొని డ్రైవింగ్ చేస్తుండు, నేను వెనకాల కూర్చుంటాను. తాగున్నాడు, దీన్ని నన్ను గుద్దాడంటే వీడితో పాటు మంచిలకు కూడా ఎగిరిపోద్ది. అలాగే సార్, ఎందుకంటే మీరు తాగి డ్రైవ్ చేస్తే నన్ను గుద్దారనుకోండి, మన ఇద్దరం చచ్చిపోతాం. నేను ముందు కూర్చుంటాను, మీరు వెనక్కి వెళ్ళండి. కూర్చో. థ్యాంక్ యూ. మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? నేను కాలేజీలో పని అయిపోయిన తర్వాత పనిచేసేది ఈ ఏరియాలోనే. ఏం పనండి? హోమియోపతి. ఓహో హోమియోపతి. సార్ సార్ నాకు నరాల బలహీనత అండి, అందుకే పిల్లలు పుట్టలేదు అనుకుంటా. నరాల బలహీనతకి ఏమైనా మందిస్తారా? ఓ తప్పకుండా. అదేంటి సార్, అదేంటి చేతులు వేస్తున్నారేంటి సార్? ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్. నువ్వు పోనీ. అదేంటి సార్, మీ స్కూటర్ నా చేతిలో పెట్టి మీరు నా తొడమే చేతులు వేస్తున్నారేంటి సార్? అదంతేలే, నువ్వు పోనీ. ఇదిగో రావు, మీ ఇంటికి వెళితే మీ ఆవిడ ఉంటుందేమో, పోనీ మా ఇంటికి వెళదామా? ఎందుకు? అందుకే. అందుకా? అందుకంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? అరే చేతులు వేస్తారేంటి సార్? పర్లేదులే, అరే కొద్దిసేపు ఓర్చుకో. ఏంటి ఓర్చుకోవడం సార్? బాగుంటుంది సార్. ఏంటిది? అరే చేతులు ఆపండి సార్. కొంచెం కోపం. నువ్వు ఆ టైప్ రా. అరే వాడేమో నా మొత్తం దోచుకున్నాడు, నువ్వేంట్రా నన్నే దోచుకుంటున్నావు? కర్మ కర్మ. రావు రావు, ఏ రావు, యు నాటి. ఉషా, మన ఇద్దరిని చూసి వీళ్ళంతా మేడ్ ఫర్ ఇచ్చేద్దరు అనుకున్నారు. దిష్టి తగలేద్దేమో. నాకేం దిష్టి తగలదు. పక్కన దిష్టి బొమ్మలా నువ్వున్నావుగా. గుడ్ జోక్. ఇదిగోండి మీరు అడిగిన బుక్. హలో
హలో పోలీస్ కంట్రోల్ రూమ్. కోర్టు దగ్గర బందోబస్తు అంతా పర్ఫెక్ట్ గా ఉంది కదా? ఉంది సార్. మనం అరెస్ట్ చేసిన టెర్రరిస్టులను తీసుకొని వస్తున్నాం. ఓవర్. ఉషా, ఆ బ్యాగ్స్ నాకు నేను మోస్తాను. ఇది కూడా. థ్యాంక్ యూ. నా ఫిజిక్స్ చూసావా? సాలిడ్ మజిల్స్. చిన్నప్పటి నుంచి వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటాంగా, అందుకే బాడీ మంచి స్ట్రాంగ్ ఉంటుంది. నిజంగానా? డౌటా? ఒకసారి నొక్కి చూడు. పారిపోండి. ఉషా, రా వెళ్దాం. సమయానికి వచ్చి నన్ను కాపాడారు. దాందే ఉందిలేండి. ఆర్ యు ఆల్ రైట్? అన్నట్టు చాలా రోజుల నుంచి మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. బాగా క్లోజ్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు క్లోజ్గానే ఉన్నాం కదా, చెప్తాను. ఏంటది? మీరు నిజం చెప్పేవాళ్ళంటే ఇష్టపడతారు కదా. ఆ రోజు బ్యూటీ కాంటెస్ట్లో బుర్కా వేసుకొచ్చిన జుబేదా బేగం నేనే. వాట్? జోక్గా అలా చేశాను, సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు వెళ్ళొచ్చు అనుకుంటాను. పదండి. ఇంతవరకు నేను చెప్పిన మాటలు విని మీకేం కోపం రాలేదు కదా? అబద్ధం చెప్పేవాళ్ళని ఎంత అసహించుకుంటానో, నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళని అంతకన్నా ఎక్కువగా ఇష్టపడతాను. అయితే నేను చెప్పాల్సిన నిజం ఇంకోటి ఉందండి. ఏంటది? అది అది ఐ లవ్ యూ. రాజు, రాజు, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. థాంక్ గాడ్. అవును, ఎందుకలా పరిగెత్తావు? ఐ లవ్ యూ చెప్పాక నువ్వేం చెప్తావో అని. ఎస్ అని చెప్తే పర్వాలేదు, నువ్వు అని చెప్తే నేను తట్టుకోలేను. ఐ లవ్ యూ. నిజమేనా నిజమేనా నీ విన్నది నిజమేనా? నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా?
నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా 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 నువ్వన్నది నిజమేనా కను పాప దాచుకున్నా కలలన్నీ ఈ క్షణాన ఎదురై నిలిచి పిలిచేనా ఆశలలో ఆలాపన జాబిలికే వినిపించనా ఊహలలో ఆరాధన కోగిలికే చూపించనా చెలి చెలి అని పిలవనా మహావరం అని తలవనా సరే అని జత కలవనా స్వయం వరం ఇది తెలుసునా అనుమానం తీరేలా నిన్ను ఓసారిలా తాకనా నిజమేనా నిజమేలే నువ్వు విన్నది నిజమేలే 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 నేనన్నది నిజమేలే శృతి మించిన ఆపవుగా ఏం చేసినా తయారయా కథ ముద్దుగా ముఖాముఖి మురిపించగా అయోమయం కథ కొద్దిగా ఏకాఏకి బరి తెంచగా ఉన్న దూరం కరిగేలా నన్ను ప్రేమించవా బుద్ధిగా నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా నిజమేలే నిజమేలే నేనన్నది నిజమేలే కను పాప దాచుకున్నా కలలన్నీ క్షణాన ఎదురై నిలిచి పిలిచేనా